నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్సిరి, ఫౌండర్ ఆఫ్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు మేము ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ కంపెనీ యొక్క లోగో లాంచ్ అండ్ వెబ్సైట్ లాంచ్ చేసుకోవడం జరిగింది విత్ ఆల్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ ఆర్ ఎలివేటెడ్ క్లయింట్స్ అండ్ ఆర్ ఇన్వెస్టర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎన్నో కంపెనీలు వస్తూ ఉంటాయి. బట్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మేము ఈ కంపెనీ యొక్క బేస్ ట్రస్ట్ వర్తీ ప్రోడక్ట్స్ డెలివరబుల్ చేయడం మాత్రమే మా కంపెనీ యొక్క మెయిన్ ఫౌండేషన్ అండి. సో ఏదైతే గ్యాప్ ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఒక ఇన్వెస్టర్ కానీ లేకపోతే ఒక క్లయింట్ ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక కమర్షియల్ స్పేస్ కొనాలన్నా, క్లయింట్కి మేజర్గా వాళ్ళు రైట్ వేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మల్టిప్లై అవ్వాలి. సో ఈ నాలెడ్జ్ గైడెన్స్ ఓరియంటెడ్గా ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డ్రైవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేము ఆల్ సెక్టార్స్ ఆఫ్ అండ్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ స్ట్రీమ్లో ఉన్నామండి. సో వీ డీల్ విత్ ద ప్లాటింగ్, వీ డీల్ విత్ కమర్షియల్ స్పేసెస్, వీ డీల్ విత్ బిల్డింగ్ హోమ్స్. సో వీఆర్ ఎక్స్పర్టీస్ ఇన్ గైడింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏ రైట్ వే అనమాట. సో మీరు ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా దగ్గర ప్రాపర్టీ కొనడం కాదు ఇంపార్టెంట్, మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని వైజ్గా ఎలా అయితే మేము గైడెన్స్ ఇచ్చి రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయించి వాటిని మీకు మల్టిప్లై చేసి ఇవ్వడం మాత్రమే ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బేసిక్ ఫౌండేషన్. సో నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 3 years అవుతుంది. దిస్ ఈజ్ మై 4th year. సో ఈ జర్నీ టైమ్ స్పాన్లో నేను దగ్గర డిఫరెంట్ కంట్రీస్లో నుంచి వచ్చిన క్లయింట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాము. సో హైదరాబాద్ అండ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తనకంటూ ఒక గుర్తింపుని, మార్క్ని, ఇది క్లయింట్ ఓరియంటెడ్ అండ్ క్లయింట్ డ్రివెన్ కంపెనీగా ప్రూవ్ చేసుకోబోతుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మా కంపెనీ ఎప్పుడూ కూడా మీ దగ్గర జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం మాత్రమే కాదు, మీ ఇన్వెస్ట్మెంట్కి, మీ ప్లాట్ని, మీ ప్రాపర్టీని మళ్ళీ రీసేల్ చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మా ఆఫీస్లోకి వాకిన్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ ఆల్ సెట్ ఆఫ్ టీమ్. మాకు లీగల్ దగ్గర నుంచి ఎవ్రీవేర్. మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఫస్ట్ మీకు గైడెన్స్ ఇచ్చి మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఇవన్నీ మిమ్మల్ని ఒక స్క్రూటినీ చేసి రైట్ వేలో మీ ఇన్వెస్ట్మెంట్స్ని మేము సెక్యూర్డ్గా ఇన్వెస్ట్ చేయిస్తాము. సో కాబట్టి ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ ఈజ్ ప్యూర్లీ క్లయింట్ ఓరియంటెడ్ కంపెనీ. సో మీరందరూ హ్యాపీగా మాకు ఏదైతే గ్యాప్ మిస్ అవుతుందో ఆ గ్యాప్ని నా శక్తి మేర ఫుల్ఫిల్ చేయడానికి నేను మై టీమ్, దే ఆర్ వెరీ ఎక్స్పర్టీ ఇన్ గైడింగ్ యూ, చూజింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఫర్ జనరల్ అవేర్నెస్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ క్వారీస్ కావచ్చు, అండ్ పీపుల్ హూ వాంట్స్ టు చూస్ దేర్ కెరియర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో నేను ఒక డెంటల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఒక కార్పొరేట్ బిజినెస్ రన్ చేస్తూ నేను రియల్ ఎస్టేట్లోకి చాలా స్టెప్స్ వేసుకుంటూ ఈరోజు కంపెనీ స్థాపించే ఒక స్టేజ్కి వచ్చాను. సో ఖచ్చితంగా ఎవరైనా సరే దీన్ని కెరియర్గా కూడా ఎంచుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏం చదువుకున్నారు అనేది పక్కన పెడితే. మీకు కనుక మార్కెటింగ్ చేయాలన్న ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా మా టీంతో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ ఈజ్ purely based on the trust which we are going to build like a strong foundation, and we are going to deliver right products at right time, and your investment is with us, is in safe. And real estate is nothing but plot kondam, illu kondam is not just double పెట్టడం మాత్రమే కాదండి, it's an emotion for us, and we'll handle your emotions with utmost care. Thank you. ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ మాతో ఎప్పుడు సేఫ్, సెక్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఎమోషనల్ జర్నీతో మీరు మాతో చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎస్ ఇన్ఫ్రాతో ఎస్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్ మై బిగ్ డే బేసికలీ. సో ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఈ జర్నీలో
ఎవరితో దీన్ని లాంచ్ చేయించాలి అని నాకు లాట్స్ ఆఫ్ సజెషన్స్ వచ్చాయి. బట్ నా జర్నీలో నా ప్రతి మూమెంట్లో నాకు వెన్నుదండుగా ఉండేది మా మదర్ మాత్రమే. సో ఆవిడతోనే దీన్ని లాంచ్ చేయడం. షీ ఈజ్ మై ప్రైమ్ చీఫ్ గెస్ట్ and she is my pillar. So my company has to flourish with her blessing. So my company S Infra Heights Private Limited, Elevating Reality, logo launch and website launch has to be done by my mother. And yes, it is about to launch now with her own golden hands, and she is my lucky mascot as well. Wow, amazing. S Infra logo launch. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మా అమ్మాయి డాక్టర్గా చదివింది, కానీ అంటే చిన్నప్పటి నుంచి తనకి కష్టపడే మనస్తత్వం ఉంది. సో తను చిన్నప్పటి నుంచి నేను ఎంప్లాయీని, నన్ను చూస్తూ అంటే మేము బేసిక్గా మా వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండేవాళ్ళము. పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేనే దగ్గరుండి పెంచాను. నన్ను చూస్తూ పెరిగి ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా బతకాలి, మనమే సంపాదించుకోవాలి, రూపాయి కావాలంటే తండ్రిని అడగకూడదు, భర్తను అడగకూడదు, అమ్మని అడగకూడదు అనే ఉద్దేశంతో మా అమ్మకు చీర కొనాలి అని అంటే భర్తను అడిగి ఏమండి మా అమ్మ వచ్చింది, మా అమ్మకు చీర పెట్టాలి అని ఆయన్ని అడిగి పర్మిషన్ తీసుకొని డబ్బులు తీసుకొని అమ్మకు చీర పెట్టాలి అని నా రూపాయిని నేను మా పేరెంట్స్ ఖర్చు పెట్టాలి, నా ఇష్టానికి నేను ఖర్చు పెట్టుకోవచ్చు, ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కష్టపడి ఒంటరిగా హైదరాబాద్ వచ్చేసి బిజినెస్ చేస్తూ చాలా కంపెనీలకి మార్కెటింగ్ టీంలో ఉండి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసింది. చాలా కష్టపడింది. ఆ కష్టాలన్నీ ఎదుర్కొని తీర్చుకొని ఒంటరిగా పోరాడి తన ఈ స్థాయికి ఎదిగింది. ఈరోజు తల్లిదండ్రులకి ఇంతకంటే గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. నేను నిజంగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను. ఆడపిల్లలు మామూలుగా మా బంధువుల్లో కానీ ఎవరు ఆడపిల్లకాయలంటే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు, ఏం చేస్తుంది మీ అమ్మాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, అది చాలా కష్టం కదా, దాంట్లో ఎలా ఉందంటే కష్టాన్ని ఎదుర్కొంటుంది అమ్మాయి. అంటే కష్టం లేకుండా రూపాయి ఇస్తే అమ్మ నాయన సంపాదించి పెడితే తినేసిండే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. చాలా మంది ఎంజాయ్ చేస్తూ డబ్బులు తీసుకుపోయి మదర్కి జీతం వస్తుంది, డాడీకి డబ్బులు వస్తాయి, నాకు 10,000 నాకు 5,000 అని చెప్పి తీసుకుపోయి ఖర్చు పెట్టుకునే పిల్లలు కూడా ఉన్నారు. కానీ నా బిడ్డ అలాంటిది కాదు. నాకే రూపాయి పెడుతుంది, ఇప్పుడు అంతా ఆమె పెడుతుంది. సో కష్టపడింది, పైకి వచ్చింది. ఇదే విధంగా ఎస్ ఇన్ఫ్రా ఎలివేటింగ్ రియాలిటీ అనేటటువంటి కంపెనీని తను సొంతంగా సాధించుకొని పెట్టుకొని సక్సెస్ అయింది. ఇంతకంటే ఇంకా మంచి సక్సెస్కి ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు అభిమానం ఉంటే ఆ పాప గొప్ప స్థాయికి ఎదుగుతుంది అని నాకు నమ్మకం ఉంది. సో నా ఆశీస్సులు నా బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి. ఇంకా అంతకంటే మనం ఏం చేస్తామండి, మనము చేయాల్సింది అదే కదా. వాళ్ళకి మనం ఇచ్చేది చదివించాము, వాళ్ళు ఎలా బతకాలో నేర్పించాము, వాళ్ళు ఈరోజు అది నిరూపించుకునింది. సో నేను తల్లిగా చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో దాంతోపాటు సాయి అనే అబ్బాయి మా అమ్మాయికి మంచిగా సక్సెస్గా పక్కన తోడుంటూ మేనేజింగ్ డైరెక్టరు, తర్వాత కొంతమంది వెల్విషర్స్ ఉన్నారు, గొట్టిపాటి వేణు గారని, ఆయన అయితే మా అమ్మాయికి వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. సో ఇంకా పైకి ఎదగాలని అమ్మాయిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. అఫీషియల్ లాంచ్ ఆఫ్ ఎస్ ఇన్ఫ్రా. సో అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. మామూలుగా రియల్ ఎస్టేట్ ఏమో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో, బట్ అయినా చాలా మందికి స్టిల్ అలానే డౌట్స్ ఉన్నాయి. ఎక్కడ ప్రాపర్టీ కొనాలి, కొనొచ్చా లేదా, జెన్యూన్ ఉందా లేదా, ఇలా మల్టిపుల్ డౌట్స్ ఉంటున్నాయి. సో ఈ డౌట్స్ అన్ని ఎరేజ్ చేయడానికి రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా ఆర్గనైజ్డ్ వేలో ఎలా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి పెట్టిందే ఈ ఎస్ ఇన్ఫ్రా.
సో మా మెయిన్ మోటో ఏంటి అంటే ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని అలానే అసలు కాన్ఫిడెంట్ వస్తుంది, ప్లస్ అలానే ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్ని ఇయర్స్ తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి, ఇవన్నది కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఎవరు ఎక్కడున్నా కూడా ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఎస్ ఇన్ఫ్రా దగ్గరికి వెళ్తే ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పుకునేలాగా మనం ఈ కంపెనీ ఉండబోతుంది. సో దట్స్ ఇట్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే ఈ ఈవెంట్ చేయాలి అనుకున్నప్పుడు నన్ను అందరూ అడిగిన క్వశ్చన్, యూట్యూబ్ ఛానల్నే మురళీమోహన్ గారితో లాంచ్ చేయించావు, ఈ కంపెనీ లాంచ్కి ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు, హౌ బిగ్ సెలబ్రిటీని ఎవరిని తీసుకొస్తున్నారు, హౌ గ్రాండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నారు. సో ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ థింగ్ ఇన్ దిస్ పార్ట్, అంటే బీయింగ్ ఉమెన్ అని ఎప్పుడు అంటూ ఉంటారు, బట్ ఐ ఆల్వేస్ చూస్ వర్సటాలిటీ ఇన్ మై బిజినెస్ కెరియర్. సో కార్పొరేట్ వరల్డ్ నుంచి నేను మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. ఈ జర్నీలో నాకు నా ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ అండ్ మై ఇన్వెస్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఇన్వెస్టెడ్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ 5 years, వీళ్ళందరే నా ప్రైమ్ చీఫ్ గెస్ట్లు అని చెప్పాను. సో ఎక్స్క్లూజివ్గా అయితే ఒక్క చీఫ్ గెస్టే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా జర్నీలో పార్ట్ అయిన వాళ్ళే, స్టార్టింగ్ ఫ్రమ్ మై మదర్, మై సిస్టర్, మై ఫ్రెండ్స్ అండ్ మై టీమ్ హూ వర్క్ అలాంగ్ విత్ మీ స్టార్టింగ్ బర్డింగ్ స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో అంటే నా గ్రోత్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న బడ్డింగ్ స్టేజ్ నుంచి ఈ రోజుటి వరకు అండ్ ఇట్ కంటిన్యూస్ అలాంగ్. సో ఇంతమంది ప్రైమ్ చీఫ్ గెస్ట్లు ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ కంపెనీ లాంచ్ ఈవెంట్ ఎస్ ఇన్ఫ్రాది మాత్రమే. అండ్ ఈ ఈవెంట్ నాకు కేవలం ఓన్లీ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్ అండ్ మై ఇన్వెస్టర్స్ అండ్ మై ఫ్యామిలీతో పాటే జరగాలి అని కోరుకున్నాను నేను. సో అలాగే జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ. సో ఇది స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈ ఇండస్ట్రీ బేసికల్గా చాలా అన్ఆర్గనైజ్డ్ అండ్ క్లటర్గా ఉంటుంది అని అంటారు. ఏదైతే క్లయింట్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి రైట్ వేలో ప్రాపర్టీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ దేర్ ఎమోషన్. సో నాతో ఉన్న క్లయింట్స్ అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ సెక్టార్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మై క్లయింట్స్ ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. బేసికల్గా నేను మా మదర్తో చాలా తక్కువ మాట్లాడతాను, కానీ నా క్లయింట్స్తో నేను ఆల్వేస్ ఫోన్ కాల్స్లోనే ఉంటాను. సో ఈ ఇండస్ట్రీలో ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ట్రస్ట్ ఓరియంటెడ్గానే వెళ్తుంది. ఎప్పుడు రైట్ ప్రోడక్ట్స్, రైట్ అప్రిసియేషన్, రైట్ డెలివరబుల్స్తో మాత్రమే ఈ కంపెనీ ముందుకెళ్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమోషన్, ఏ సోషల్ సెక్యూరిటీ ఇన్ ద సొసైటీ. ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఏదైనా సరే, మనం బట్టలు ఎంత ఇంపార్టెంటో సొసైటీలో నీకు ప్లాట్ ఉందా, నీకు ఇల్లు ఉందా, ఇల్లు, కారు, ప్లాటు ఇవన్నీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటాయి. సో నేను దీన్ని కేవలం నెంబర్స్తో మల్టిప్లై చేయను, నేను దీని ఎమోషన్తోనే మాత్రమే చూస్తాను. నేను నా క్లయింట్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను. సో ఈ 4.5 yearsలో మై క్లయింట్ నెంబర్ ఈస్ క్లోజ్ టు 200+. అండ్ ఇంకా నా కంపెనీ బేసిక్ ఫౌండేషన్ ఎథిక్, మోరల్స్, రైట్ ప్రోడక్ట్స్, రైట్ టైంలో డెలివరబుల్స్ ఇవ్వడం మాత్రమే. అండ్ నేను హైయెస్ట్ డెసిగ్నేషన్స్లో పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, వెన్ ఐ కెనాట్ మేక్ ఏ డెసిషన్, ఐ కెనాట్ ఆన్సర్ రైట్ టు మై క్లయింట్. సో ఇలా ఇక మీద అలాంటి ప్రాసెస్ ఉండదు. ఐఎమ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యూ. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు నాతో చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా ఉంటాయి. ఈ ట్రస్ట్ని నేను ఇలాగే ముందుకి కొనసాగిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్తో నా క్లయింటల్ ఫ్యామిలీ ఇంకా పెద్దగా అవ్వాలని, my well-wishers and most importantly my co-founder Mr. Venugopal Gottipati, he is there in the vision of building this company. So everybody has their role play in establishing
దిస్ కంపెనీ. ఈరోజు ఇది ఇలా చూడడం నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ సర్వీస్ విచ్ మై క్లయింట్ నీడ్స్, ఈవెన్ ఎట్ లేట్ ఇన్ ద నైట్ ఆల్సో. ఇక మీదట ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఇంకా కాన్షియస్గా, ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా మీ అందరికీ మీ ఎమోషన్ని, మీ ఇన్వెస్ట్మెంట్ని రైట్ వేలో ఉంచుతానని చెప్పడమే నా యొక్క కంపెనీ యొక్క బేస్ ఫౌండేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎస్ఇన్ఫ్రా కేవలం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదండి, మీకు రీసేల్ కూడా మా బాధ్యతే. అప్పుడు మాత్రమే నా క్లయింట్ ప్రొఫైల్ క్లోజ్ అయినట్టు చూస్తాను. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హ్యాజల్ ఫ్రీగా రైట్ వేలో మీకు ఎంత గ్రోత్ ప్రాఫిట్లో ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మై టీమ్ అండ్ గైడ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై బిగ్ డే. అండ్ ఐ విష్ మీరందరూ ఇలాగే మీ బ్లెస్సింగ్స్ని, సపోర్ట్ని నాకు కంటిన్యూడ్గా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మై మదర్ ఫీల్డ్స్లో బేసికల్గా నేను చూస్ చేసుకున్న ఫీల్డ్సే ఎప్పుడు చాలా ఆడ్ గేమ్స్ ఉంటాయి. బట్ షీఈ్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్. సో షీ నెవర్ డిస్కరేజ్డ్ మీ అండ్ నా వరకు ఏ బ్యారియర్స్ని తీసుకురాలేదు. సో ఐ వుడ్ లైక్ టు డెడికేట్, నాట్ లైక్ టు, ఎవ్రీథింగ్ ఐ యాక్చువల్ని నిలబెట్టుకుంటూ కంపెనీని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని, తొందరలోనే మనం కంపెనీ యానివర్సరీ ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.